ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఏదైనా చేయమంటే 100 సాకులు చెబుతారు. కానీ ఓ ప్రమాదంలో చేతిని ఎంతోగానో ఇష్టపడే తండ్రిని కోల్పోయిన వలసంగారి భవానీ పారా అథ్లెట్గా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దూసుకుపోతున్నారు. తాజాగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ మహిళల గ్రాండ్ ప్రీలో 2 గోల్డ్ మెడల్స్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారామె. భవానీది నెల్లూరు జిల్లా ముత్తుకూరు. తండ్రి చంద్రయ్య ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించేవారు. అయితే అనుకోకుండా జరిగిన విద్యుత్ ప్రమాదంలో 10 ఏళ్ల వయసులో కుడి చేతిని కాపాడటానికి వచ్చిన తండ్రిని పోగొట్టుకున్నారు. దీంతో ఎంతో కృంగిపోయారు. తల్లి బుజ్జమ్మ ఎంతో మనోనిబ్బరంతో తిరిగి మైదానానికి పంపారు. తల్లి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా భవానీని ఎంతో ప్రోత్సహించారు. పత్రికలు చదివి పారా ఒలింపిక్స్ గురించి తెలుసుకున్న భవానీ వాటిపై దృష్టి పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోచ్ జస్సిం సాయంతో శిక్షణ తీసుకున్నారు. ఏలూరులోని స్టేడియంలో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి పతకం సాధించారు. అలా 2019 నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. 2023లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవకాశం వచ్చింది. ఎంట్రీ ఫీజు కోసం అప్పు చేసి థాయిలాండ్లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ సపోర్ట్ గేమ్స్లో ఆడి కాశం అందుకున్నారు. బెంగళూరులో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో వెండి, లాంగ్ జంప్లో కాంస్యం పతకాలు సాధించారు. తాజాగా చెక్ రిపబ్లిక్లోని ఒలొమొక్లో జరిగిన పోటీల్లో భవానీ 100, 200 మీటర్ల స్ప్రింట్లో పసిడి పతకాలు సాధించారు. T46 విభాగంలో 100 మీటర్ల రేసును 13.70 సెకన్లలో, 200 మీటర్లు రేసును 29.7 సెకన్లలో ముగించి ప్రథమ స్థానం దక్కించుకున్నారు. పారా ఒలింపిక్స్లో పతకాన్ని గెలిచి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే తండ్రి రుణాన్ని తీర్చాలన్నదే తన లక్ష్యమని భవానీ చెబుతున్నారు. థ్యాంక్ యూ. జై హింద్.